వందల్లో ఒకరు కార్యదర్శకులు, యశో సంపన్నులు, లక్ష్య సాధకులు, పాలనురగ వంటి స్వచ్ఛమైన మనస్కులు, సాటిలేని వ్యక్తిత్వానికి ఆయన నిదర్శనం. వెంట నిలిచే ధైర్యానికి ప్రతిరూపం. కష్టకాలంలో చేయుతనిచ్చే ఆపన్నహస్తం. తేటగీతి వంటి తత్వం, రాజీపడని వ్యక్తిత్వం రాజేంద్ర ప్రసాద్ సొంతం. ఆయన త్రవినశాలి, ప్రగతి కాముకులు, కార్యసాధకులు, సద్గుణవంతులు. ఇలా చెప్పుకుంటూ పోతే వంకాయలపాటి వెంకట రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఓ పెద్ద పుస్తకమే రాయొచ్చు. ఆయన నిగర్వి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కలవారు. తండ్రి దివంగత వంకాయలపాటి వీరయ్య చౌదరి గారి వారసత్వాన్ని వెంకట రాజేంద్ర ప్రసాద్ అందిపుచ్చుకున్నారు. వివిసి గ్రూప్ తో పాటు విఆర్ఏ ట్రస్ట్ బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. వివిసి వెంకటరమణ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. అగ్రి, ఆటో, రీటైల్ బిజినెస్ లో ఈ సంస్థలు తమదైన ముద్ర వేసుకున్నాయి. తెలంగాణ, ఏపీలో సేవలను అందిస్తూ కస్టమర్ల నమ్మకాన్ని చూరగొన్నాయి. వెంకట రాజేంద్ర ప్రసాద్ గారు ఎంఏ LLB చదివారు. ఆయన ఆధ్వర్యంలో కొనసాగుతున్న వివిసి గ్రూప్ నకు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎంతో గొప్ప పేరుంది. టాటా, బజాజ్, మహీంద్రా, జాన్ డీర్, వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికల్స్ వంటి ప్రముఖ కంపెనీలతో దీనికి అనుబంధం ఉంది. ఆటోమొబైల్ డీలర్షిప్స్, ఫ్రాంచైజీ విషయంలో 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం వివిసి గ్రూప్ సొంతం. 3600 మందికి పైగా ఉపాధి అవకాశాన్ని కల్పిస్తున్న వెంకట రాజేంద్ర ప్రసాద్ గారు ఆ కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఒకవైపు వ్యాపారవేత్తగా రాణిస్తూనే మరోవైపు సేవా కార్యక్రమాల్లో ముందుంటూ గొప్ప మనసు చాటుకుంటున్నారు వెంకట రాజేంద్ర ప్రసాద్ గారు. వివిసి ట్రస్ట్ ద్వారా 10కి పైగా అంబులెన్స్లను డొనేట్ చేశారు. 15కు పైగా టోయింగ్ వెహికల్స్, 50కి పైగా ఆటో రిక్షాలను అందించారు. అలాగే గిరిజన యువత కోసం నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను చేపడుతున్నారు. SC, ST యూత్ కు స్వయం ఉపాధి మార్గాలను చూపెడుతున్నారు. అలాగే ఆ రోజు ఇంకొక కాల్ కూడా తీసుకున్నాము. మా ఎంటైర్ బిజినెస్ గ్రూప్ లో 30% కంపల్సరీగా గవర్నమెంట్ పెట్టింది రూల్ కానీ ఫాలో కావట్లేదు. బట్ మేము ఇన్ ట్రూ స్పిరిట్ వెంకటరమణ వివిసి గ్రూప్ విల్ హ్యావ్ 30% ఉమెన్ ఇన్ ఆల్ అవర్ సేల్స్ అండ్ బ్యాక్ ఆఫీస్ అదర్ దెన్ సర్వీస్. పుట్టిన గడ్డ అయిన ఖమ్మం అభివృద్ధికి తన వంతు సాయం చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇవే కాకుండా స్వగ్రామమైన నాగుల వంచను డెవలప్ చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు వెంకట రాజేంద్ర ప్రసాద్ గారు. ఇందులో భాగంగానే ఊరి ముఖ్యమైన కూడళ్లలో సీసీ కెమెరాలు పెట్టించారు. వైకుంఠ రథం, ఫ్రీజర్ ను డొనేట్ చేశారు. అలాగే తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను నెలకొల్పారు. స్కూల్, కాలేజీలో భోజనశాల ఏర్పాటు చేయడంతో పాటు ఫర్నిచర్ ను అందించారు. ఇదే కాకుండా ఖమ్మం వరదలు సంభవించిన సమయంలో వివిసి ట్రస్ట్ ద్వారా వారం రోజుల పాటు ప్రజలకు తాగునీరు సరఫరా చేశారు. 15,000 మందికి ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చారు. వేలాది మంది ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. వెంకట రాజేంద్ర ప్రసాద్ గారు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగించాలని, అలాగే వ్యాపార రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుందాం.